పొద్దున్నే ఒక కొటేషన్ చదివాను. ద మోర్ వి సింప్లిఫై అవర్ డిజైర్స్, ద మోర్ వి యాంప్లిఫై అవర్ పీస్ అని. కోరికలను ఎంత సింప్లిఫై చేసుకుంటే మనకు మనశ్శాంతి అంత యాంప్లిఫై అవుతుందని. కోరికలను సింప్లిఫై చేసుకోవడం అంత ఈజీనా? ఈ భౌతిక ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో మనం టెంప్ట్ కాకుండా ఉండడం, మనం కోరికల వెంబడి వెళ్లకుండా ఉండడం, మనసు చూపించిన ఆలోచనల వెంబడి వెళ్ళిపోకుండా ఉండడం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మన వ్యక్తిత్వాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అంత సులభమైన పనుల కానే కాదండి. చాలా 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 కష్టమైన విషయాలు. ఎందుకంటే మన అంతరంగంలో ఉన్న రకరకాల పొల్యూషన్స్, మన అంతరంగంలో ఉన్న రకరకాల కర్మ ఫలితాలు మనల్ని ఆ తలరాత వైపు అనుకోవచ్చు, లేదా డెస్టినేషన్ వైపు అనుకోవచ్చు, మనల్ని డ్రైవ్ చేస్తూనే ఉంటాయి, ఏదో రకంగా టెంప్ట్ చేస్తూనే ఉంటాయి, రకరకాల టెంప్టేషన్స్ బలి చేస్తూనే ఉంటాయి. ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. సో మరి బయటపడడం ఎలా అంటే మెడిటేషన్. సో అన్ని రకాల మెడిటేషన్లు ఆ పని చేయలేకపోవచ్చు, బట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో గురువు గారి నుంచి వచ్చే ప్రాణాహుతి శక్తి మనలో ఉన్న పొల్యూషన్స్ అన్ని కల్మషాలు తొలగిస్తూ, కాలుష్యాలు తొలగిస్తూ, మన అంతరంగంలో మనశ్శాంతిని, ప్రశాంతతని క్లీనింగ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తూ మనల్ని తక్కువ టెంప్టేషన్స్ వైపు, తక్కువ ఆశల వైపు, తక్కువ కోరికల వైపు వెళ్ళేలా, మనల్ని మనం కంట్రోల్ చేసుకునేలా సాధన మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేస్తూ ఒక రకంగా ప్రశాంతతను సంపాదించుకుంటూ కోరికలను తగ్గించుకుంటూ బతికేయచ్చు అనమాట. ఇది ఒక మార్గం. ట్రై చేయండి.